ఇది ఇవాళ మా లక్కీయెస్ట్ డే సార్. ఎందుకంటే మీడియా కిలోమీటర్ దూరంలో ఉంటారు మీరు. సార్ అవును. అసలు మీడియా సిటీలో ఉంటే మీరు అవుటర్ రింగ్ రోడ్లో ఉంటారు. ఎందుకు సార్ అసలు అంత దూరంగా ఉంటారు? అంటే సార్ బేసిక్గా నంబర్ కానీ సార్ నేను కొంచెం ఇంట్రోవర్ట్ సార్. బాగా నాకు పెద్దగా మాటలు కలపడం కానీ అది కొంచెం నాకు టైం పడుతుంది బాగా. సో అండ్ చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ బాగా. కానీ కలిసిన వాళ్ళతో మాత్రం చెలరైపోతారు. కొంచెం మాట్లాడితే నేను మళ్ళీ బెటర్ అయిపోతున్నాను. బట్ ఇంకోటి మీడియా ఏంటంటే సార్ నాకు కొంచెం సడన్గా చిన్న టెన్షన్, స్టేజ్ ఫియర్ నుంచే సార్ టెన్షన్ చిన్నప్పటి నుంచి. సో అందుకని మనం ఏం మాట్లాడతామో సరిగ్గా తెలియకుండా దీనివల్ల మనం తెలియకుండా ఫాస్ట్గా మాట్లాడేసి కొన్ని వర్డ్స్ మింగేసి అప్పుడప్పుడు కొన్ని తప్పులు చెప్తామని భయం వేస్తుంది అనమాట. సో అందుకని దాని గురించి కొంచెం టెన్షన్ అంతే. కానీ అది జనాలు అంటే సరే మీడియాతో ఇంటరాక్షన్ అవ్వకపోవడం పెద్ద తప్పేం నేరం ఘోరం కాదు. బట్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పే సార్. అలా కాదు. బట్ మీ సినిమాలకు సంబంధించిన వరకు సార్ అట్లీస్ట్ మీరు కీ రోల్ చేసిన సినిమాలు లేదా మీరు హీరోగా చేసిన సినిమాలు వాటికి మీరు ముందు ఉండకపోతే అది మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది కదా. అంటే బేసిక్ చెప్పండి సార్, హీరోగా అంటే ఏ సినిమా? హీరోగా చేసిన సినిమాలు అంటే చెప్పండి. పోనీ మీరు కీ రోల్స్ అన్నాం అంటే ఇప్పుడు సరే సార్, ఇప్పుడు ఫుల్ లెంత్ ఫ్రంట్ రోల్ ఏదైనా సరే సార్. యాక్చువల్గా నాకేంటంటే మనకు యాజ్ అ నేనని కాదు సార్, మామూలుగా కమెడియన్స్ పాపం అందరు సార్ చాలా బిజీ ఉంటారు యూజువల్గా. అంటే యూజువల్గా మంత్లీ ఇప్పుడు ఎవ్రీ గెటప్ సీన్ గారు, హర్ష గారు, సత్య గారు వీళ్ళందరూ కూడా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మంత్లీ వాళ్ళు ఒక 10-12 మూవీస్ చేస్తారండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా 2 సినిమాస్ రిలీజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇవన్నిటికి మనం ప్రమోషన్స్ చేయలేం సార్. సో నేనేమనుకున్నానంటే ముందు నాకు మహేంద్ర గారు ఉన్నప్పుడు మేనేజర్గా నేను ఒకటే ఏమన్నానంటే, అన్న మనం ఖచ్చితంగా ఒక సినిమాకి 2 ఇంటర్వ్యూస్ అనేది పెట్టుకుందాము. ప్రెస్ మీట్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూజువల్గా ఎప్పుడు ఉంటుంది 7 o'clock ఉంటాయి సార్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ 7కి పెడతారు. ప్రెస్ మీట్స్ మీరు గమనిస్తే మార్నింగ్ 10కి 11కి ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కుదరలేదు సార్, నాకు షూట్ ఉంటుంది. 7 కంటే మనకు అక్కడ 6-6:30కి పంపుతారు సార్. యూజువల్గా రామోజీ ఎవరిని అయితే లేట్ అయిపోద్ది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి లేట్ వస్తే కూడా మళ్ళీ నాకు అదొక భయము, వాళ్ళు మళ్ళీ నన్ను వేరే రకంగా అనుకోవద్దని చెప్పి నేను యూజువల్గా ముందే చెప్పేస్తాను సార్, ఈవెంట్స్కి నేను రానండి. అండ్ ఇంకోటి స్పీచ్ కూడా నాకు పెద్దగా అంతగా ఇవ్వడం రాదు. బట్ ఖచ్చితంగా 2 ఇంటర్వ్యూస్ పర్ మూవీ అని నేను యూజువల్గా పెట్టుకుంటాను సార్. ఇవాళ మా కోసం ఒక షూటింగ్ స్కిప్ చేసి ఉంటాను. డెఫినెట్లీ సార్. ఇవాళ ఎలాగో లక్కీలీ ఆఫ్ ఉంటుంది, అండ్ లక్కీలీ మీరు కూడా టైం ఇచ్చారు. నేనే చెప్పాను లక్కీ డే టైం కూడా కాదు, మీరు నాకు టైం ఇచ్చారు. లేదు సార్, లేదు మీరు వెడ్డింగ్కి వెళ్ళాలని చెప్పారు. అమ్మో లేదు సార్, చూశాను నేను సినిమా సార్. చాలా నాకు అసలు మీ టైమింగ్ ఇప్పుడు అందరికీ తెలిసిందే అవన్నీ. బట్ నిన్న చెత్తకు కూడా వదిలిపెట్టారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ త్రూఅవుట్ ఫస్ట్ హాఫ్ థ్యాంక్ యూ సార్, చాలా బాగా యా ఇది చేశారు. నిన్న సార్ ఈవెన్ నేను కూడా మూవీ థియేటర్లో చూస్తున్నప్పుడు, బికాస్ యూజువల్గా నాకు అది ఎంతమందికి ఉంటుందో తెలియదు సార్, నా మూవీస్ నాకు చూసుకోవడం అంటే నాకు కొంచెం చిన్న వియర్డ్ ఫీలింగ్ వస్తుంది సార్. మనకు ఒక చిన్న నా సీన్ వచ్చినప్పుడు నేను వెంటనే కింద ఫోన్ చూసుకోవడం ఏదో చేస్తుంటాను. కానీ ఎందుకు నిన్న మాత్రం కొంచెం ధైర్యంగా చూశాను. సినిమా మొత్తం మీరే ఉన్నారు కదా, అత్యధిక ఫోన్ చూడాలి. ఎస్ సార్, సో ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ సార్. బట్ దానికి మాత్రం ఫుల్ క్రెడిట్ రైటర్స్ కండి, బికాస్ వాళ్ళు వీఆర్ నాట్ గివింగ్ ద రైట్ క్రెడిట్ టు రైటర్స్ కనిపిస్తుంది అప్పుడప్పుడు.